ఇటు ప్రాణ భయముతో పారిపోతూ రాసిన కీర్తన బిడ్డలారా. ఇలాంటి సమయంలో కీర్తన వస్తుందా మనకి? దేవునికి అన్నీ తెలుసు. దావీదు కష్టములో ఉంటే ఈ కీర్తన పుడతదని దేవునికి తెలుసు. హల్లెలూయా. దావీదు కష్టములో ఉన్నప్పుడు, నలుపుతున్నప్పుడు ఇలాంటి కీర్తనలు రాసిన వాడు ఏంటి? అలాంటి కష్ట సమయంలో నుంచి వచ్చినవే ఈ కీర్తనలో పెట్టారు. గిటార్ ప్లే చేస్తుంటే ఆ తీగ ఏం చేయాలి? గట్టిగా మీడితే మంచి సంగీతం బయటకు వస్తుంది. అంటే తీగ ఏమవ్వాలి? నొక్కబడాలి. వాయిద్యము ఎలాగైతే నొక్కబడుతుందో, నొక్కబడినప్పుడు సంగీతం, ఇంపైన సంగీతం ఎలాగైతే వస్తుందో, దావీదును నొక్కుతున్నప్పుడు, దావీదును ఒత్తుతున్నప్పుడు కీర్తనలు అలాగే వచ్చినాయి పెట్టారా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నిన్ను నొక్కుతున్నప్పుడు, నిన్ను ఒత్తిడి చేస్తున్నప్పుడు, ఎందుకు ఒత్తిడి చేస్తున్నాడో తెలుసా? నీలోంచి ఆయన జీవజలం బయటకు రావాలని. అలాంటి సమయంలో ఆయన వాక్యం బయటకు రావాలని నిన్ను ఒత్తుచున్నాడు పెట్టారా. ఇది మన ఆత్మీయ ఎదుగుదలే తప్ప నీ నశింపు కాదు, నీ చీకటి కాదు. నీ యొక్క తెలుసా, నీలోంచి ఒక ఆయన ఆత్మీయ జీవజలాన్ని బయటకు తీసుకురావాలనుకుంటున్నాడు. చూసారా, దావీదును ఒత్తుచున్నప్పుడు దావీదులో నుంచి ఈ కీర్తన అనేది బయటకు వచ్చింది పెట్టారా. అనేక మందిని బలపరుస్తుంది. సో నిన్ను ఒత్తుచున్న సమయంలో దేవుడు వాక్కులు బయటకు రావడానికి నిన్ను ఒత్తుచున్నాడు పెట్టారా. ఆయన అంటాడు ఎబ్రిల్ రాసిన పత్రికలో, తినాల్సిన లేదు, ఆయన ప్రేమించు కుమారునే దండించును, శిక్షించును. ప్రేమించడానికి కావలసిన వాళ్ళనే ఒత్తుతాడు. ఒత్తినప్పుడు మనలోంచి ఆయన వాక్కులు బయటకు వస్తాయని. ఇది మనకి ఒత్తిడి జరుగుతున్నదా? ఒత్తిడి జరుగుతున్నదా? అది నీ ఆత్మీయ ఎదుగుదల తప్ప ఇక్కడ దావీదుకు ఒత్తిడి జరుగుతున్నది. ఎంత ఒత్తిడి అంటే, అది చంపేస్తానన్న నీ రాత్రి. ఎంత జనంగా అంటే ఆ బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, నా శత్రు సైన్యము విస్తరించి ఉన్నది అన్నాడు ఆ వచనాల్లో. అంటే ఎంతో మంది ఇప్పుడు దావీదు దగ్గర ఉన్న మనుషుల కంటే అబ్షాలోము దగ్గర ఉన్న సైన్యము, శత్రువు, దావీదు శత్రువులు చంపాలని చూస్తున్న వాళ్ళు విస్తరించి ఉన్నారు పెట్టారా. సో అంతటి ప్రాణ భయంలో నుంచి పుట్టుకొచ్చిన కీర్తనే ఈ 3వ కీర్తన. ఇప్పుడు దావీదు ఆత్మీయ జీవితానికి మేలు కలగలేదు, అక్కడ కలిగింది. దావీదుని ఎలాగైతే దేవుడు ఒత్తిడి చేసి ఈ కీర్తన రప్పించాడో, నిన్ను ఒత్తిడి చేస్తున్నది ఎందుకు తెలుసా? నీకు కొన్ని పాఠాలు నేర్పించడానికి బిడా. దేవుడు నీకు కొన్ని పాఠాలు నేర్పించడానికి తప్ప, నీ ఆత్మీయ మేలుకే తప్ప అది నిన్ను శిక్షించడానికి రాలేదు. నీ ఆత్మీయ మేలు జరుగుతున్నది ఒత్తిడిలో ఆత్మీయ మేలు జరుగుతున్నది పెట్టారా. అక్కడ చాలా ఒత్తిడి ఉంది దావీదుకి. ఆ ఒత్తిడిలోంచే ఆ కీర్తన అనేది బయటికి వచ్చింది పెట్టారా. తెలుసా మీకు, శ్రమ కాలంలో నువ్వు నలుగుతున్న సమయంలో ఒక పాఠాన్ని తప్పనిసరిగా నేర్చుకుంటావు. తర్వాత మరొకరికి బోధించడానికి పెట్టారా.